ఓం నమో నారాయణాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. సహస్రనామాలు చెప్పే ఒక మాట రామ. రామ అంటే ఆయన కూడా శతకోటి నామాలను స్తుతించడంతో సమానం. ఆ మనవడికి ఏమొచ్చిందంటే లోపల చిన్న బాధ కలిగింది. తాతగారు ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా చూడాల్సింది, తండ్రి వ్యాపారాల్లో పడిపోయాడు, మనం చదువుల్లో పడిపోయాము అనుకొని తన కొడుక్కి చెప్పాడు. 12 ఏళ్ల బాలుడు కదా, అయ్యా నాయన మీ తాతగారు ఇలా ఉండేవారు ఒకప్పుడు, అయితే మాకు ఎంతో జ్ఞానాన్ని బోధించేవాడు, కథలు చెప్పేవాడు, మంచి మంచి నీతి కథలు చెప్పేవాడు, అలా అనేక కథలు చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో వారికి ముందర లీలగా ఒక వృద్ధుని ఆకారం అలా వెళ్తూ ఉంది, మళ్ళా ఇలా వస్తూ ఉంది. ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు ఆ యొక్క మనవడు గ్రహించాడు. ఏంది ఇది, మా తాతగారిలాగే ఉంది, ఈ యొక్క శరీర ఆకృతి చూస్తుంటే ఇలా ఉంగి నడుస్తూ పోతున్నాడు అనుకొని వాళ్ళు కాస్త భ్రమలో పడ్డాడు. తర్వాత మనవడు చెప్పాడు, నీకేమైనా కనబడుతున్నాడా అని తన కొడుకుని అడిగాడు. తన కొడుకుని, నాన్న నీకేమైనా మా తాత కనబడుతున్నాడా అని అడిగాడు. లేదు తండ్రి అన్నాడు. చూడు నా కంటికి కనబడుతున్నాడు, నన్ను అతని కళ్ళలో నీళ్లు 2 బొట్టులు ఒక్కొక్కటికి వస్తూ ఉన్నాయి, అంటే ఇక్కడ తిరుగుతుంది మా తాత ఆత్మ అనుకున్నాడు. అనుకొని చాలా బాధపడ్డాడు. కాసేపు అక్కడ ఇంకేం బాధైనా వయసు అయినాక అందరూ పోవాల్సిందే కదా అని చుట్టుపక్కల వాళ్ళు నచ్చ చెప్పారు. అయితే ఈ వ్యక్తికి మాత్రం ఆ రూపం అలాగే వస్తూ పోతూ కనబడుతుంది. ఆలోచించాడు మనవడు, అయ్యో తలుచుకోగానే మా తాత ఆత్మ నా ముందుకు వచ్చింది అని అక్కడ ఉండే వాళ్ళతో అంటుంటే, అయితే నాయనా మీ తాతకు శ్రాద్ధ కర్మలు, ఈ యొక్క మన యొక్క సాంప్రదాయ ఆచారాలు ఉన్నటువంటి తిరోధకాలు ఇవన్నీ సమర్పించలేదా మీరు అన్నాడు. అవంటే మాకు తెలియదు, మా నాన్నకు అసలు తెలియదు అనేసి అన్నాడు. అంటే కొన్ని తరాల ముందు ఉండి ఎలా వస్తున్న ఆచారం సాంప్రదాయము ఎందుకునంటే, పితృపితామహులు అనేవాళ్ళు శరీరాలు విడిచిపెట్టిపోతే అందులో ఉన్న ఆత్మ సృష్టిలో కలిసిపోతుంది పంచభూతాల్లో. ఈ పంచభూతాలు కలిసినప్పుడు దేనికైతే వాయువు అనేది తోడవుతుందో ఆ వాయువుకి అనుకూలంగా తేజస్సు కూడా అక్కడ వెలుస్తుంది. అంటే తేజస్సు ఎవరైతే సంపాదించి ఉంటారో పుణ్యం, దాన్నే పుణ్యఫలము అంటాం. మన వెనకాల వచ్చేది పాపఫలము పుణ్యఫలమే, కానీ మనం సంపాదించినంత రాదు అని చెప్తారు మన జ్ఞానులు. అయితే మనం నమ్మలేము కొన్ని. ఇప్పుడు ఈ మనవడు అంటే ఆయనకి ఇట్లా చేయాలనా అన్నాడు. తప్పకుండా చేయాలనైనా ఇది, ఎందుకంటే హైందవము అంటే ఇతరుల కంటే వారికంటే కూడా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మంది కూడా ఇది వారి బ్రతుకుతెరువు కోసం ఏర్పరిచేదే కావచ్చు, కానీ ఇది శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానము, తిలోదకాలు ఇవ్వడం అనేది. కనుక మీ తండ్రి గారు నువ్వు కలిసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న యాగం చేసి అతనికి ఆ తిలోదకాలు సమర్పించండి. పక్కనే పోతూ ఉన్నది ఒక చిన్న నది, ఆ నదిలో సమర్పించండి చెప్పాడు. చెప్తే వాళ్ళు మరి ఎందుకు లీల కనబడుతుంది అని అన్నాడు. అప్పుడు అక్కడ వెళ్తున్నటువంటి ఆ లీల నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి మనవడికి. ఏంటి ఆ మాటలు అంటే, విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. పతాంజలి యోగసూత్రాలు చెత్త వృత్తుల్లో విపర్య వృత్తి అనేది ఒకటి. ఎప్పుడైతే మనం అభిమానించి ప్రేమించి ఎంతో వాళ్ళని మనసులో పెంచుకొని ఆ యొక్క భావన లోపల ఉంచుకొని ఆలోచించే కొద్దీ ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆ విపర్యము అనేది ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను భ్రమ కలిగిస్తుంది, లేనిది ఉన్నట్టుగాను భ్రమ కలుగుతుంది. ఎందుకు ఇది భ్రమ లేకపోతే వాస్తవమా అర్థం కదా అనేక మందికి.
భ్రమ కావచ్చు, భ్రాంతి కావచ్చు అని చెప్పేది పతంజలి మహర్షి చెప్తున్నాడు. అయితే మాత్రం ఈ సంకల్ప బలం అనేది అలాంటి రూపాలు మన ముందర ఏర్పడుతుంది. ఏ పరిస్థితుల్లో ఏ రూపమైనా మనం ఎక్కువ ప్రేమించి అభిమానించినప్పుడు ఒకప్పుడు మర్చిపోవచ్చు, మధ్యకాలంలో చివరి గుర్తు రావచ్చు. అప్పుడు ఇలాంటి లీలా చిత్రాలు కనబడుతూ ఉంటాయి. ఇది కూడా విపర్య జ్ఞానము. జ్ఞానం మిథ్య అయినప్పుడు, అంటే లేనిది లేకుండా పోయినప్పుడు, అలా దాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు లోపల మనలో, అలా దాన్ని స్థిరపరిచినప్పుడు, మనసు పూర్తిగా లయమైపోయినప్పుడు ఆ యొక్క ప్రతిరూపాలు మనకు కనబడుతుంటాయి. అనేక మంది చెప్తుంటారు, నా కలలో రాత్రి మా తాత వచ్చాడు, మా అవ్వ వచ్చాడు, లేదా మా నాన్న వచ్చాడు, పెద్దలంతా కూడా, లేదా దేవుడు వచ్చాడు, అనేక మంది చెప్పుకుంటారు. అంటే ఎవరికి ఏది ప్రీతో ప్రియమో, చాలా మమకారము, ఆత్మ అభిమానము, ఇలాంటి అనురాగాలు లోపల ఉండిపోతాయో వాళ్ళంతా కూడా వాళ్ళకి ముందు అలా చిత్రాలు కనబడతాయి. ఇలా ఈ అనుభవాలను మనకు తెలుస్తూ ఉంటుంది. దానిని మన పతంజలి మహర్షి గారు చిత్త వృత్తులు అనేటివి ఇలా ఉంటాయి, దాన్ని నిరోధించగలిగి మనం ఆపగలిగి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే వాటి నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు మనకు ఆ వృత్తి అనేది, ఆ భ్రమ భ్రాంతి అనేది పోతుంది అని వినపడినట్టు అనుకున్నాడు ఆ మానవుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.